4 నుంచి చూద్దాం. ఫిలిప్పీ 4వ అధ్యాయము 4వ వచనం నుంచి చూస్తే ఇక్కడ ఏముంది? ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియబడనియుడి, ప్రభువు సమీపముగా ఉన్నాడు. దేనిని గురించి చింతపడకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడు. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. అయితే ఈ మాట మనము మారు మనసు పొందిన దగ్గర నుంచి కొన్ని 100 సార్లు మనము ధ్యానం చేసుకుని ఉంటాము. సరేనా? ఇక్కడ ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించాలి అర్థమైంది. దేని యందు ఆనందించాలి? ప్రభువునందు ఆనందించాలి అర్థమైంది. దేనికి ఆనందించాలి? ప్రభువునందు ఆనందించాలి, కరెక్టే. దేనికోసం? అదే, ఇప్పుడు నా ఆత్మీయ జీవితం బాగుందనా, లేకపోతే నా పిల్లలు బాగున్నారనా, లేకపోతే నా ఉద్యోగం బాగుంది, నా వ్యాపారం బాగుంది, నాకు ఆరోగ్యం ఉంది, వీటి కోసమా ప్రభువునందు దేవుడు ఆనందించమని చెప్తున్నాడు? ఇది ఒక ప్రశ్న. రెండోది, ప్రభు అంటున్నాడు మీ సహనమును సకల జనులకు తెలియబడనియుడి, ప్రభువు సమీపముగా ఉన్నాడు. దేని విషయంలో సహనము? ఒక స్థాయి వరకు మనకు అర్థమైంది. ఏంటంటే సహనం అంటే, ఇప్పుడు ఎవరైనా ఒక మాట అన్నారు, దానికి నేను తిరిగి సమాధానం చెప్పకుండా ఓర్పుగా సహనంగా ఉండడం, లేకపోతే దేనికోసం నేను ప్రార్థన చేశాను దాని కొరకు నేను సహనంగా ఎదురు చూడడం. ఇది కరెక్టే, ఇది తప్పని నేను అనట్లేదు, ఇది కరెక్టే. కానీ దేవుడు ఏ సహనము అందరికీ కనిపించాలి. దేవుడు ఏమన్నాడు? మీ సహనము సకల జనులకు తెలియబడనియండి. ఎందుకు తెలియబడనివ్వాలి? ప్రభువు సమీపముగా ఉన్నాడు కాబట్టి. నేను ఓర్చుకుంటున్నది, సహనం అంటే ఏంటి? నేను భరిస్తున్నది, అది అందరికీ తెలియాలంట. దేవుడు మిగతావన్నీ ఏమన్నాడు? మీరు ఏది చేసినా ఏం చేయాలి? రహస్యంగా చేయాలి. ప్రార్థన చేస్తే రహస్యంగా చేయాలి, ఎవరికైనా ఏదైనా ఇస్తే రహస్యంగా చేయాలి, ఉపవాసం ఉంటే రహస్యంగా చేయాలి, మన క్రియలు మటుకు బయటికి కనిపించాలి. కానీ ఇక్కడ ప్రభువు ఏమన్నాడు? మీ సహనము అందరికీ తెలియబడనివ్వాలి, అందరికీ కనిపించాలి. ఎందుకు? ప్రభు సమీపంగా ఉన్నాడు, మీకు సమీపంగా ఉన్నాను కాబట్టి. ఇప్పుడు ఏ సహనం గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు? ఇంత అద్భుతమైన మాట దేవుడిచ్చిన ప్రత్యక్షత నా విషయంలో నాకైతే ఇది ధ్యానిస్తున్నప్పుడు ఎంత సంతోషం అనిపించిందో. ఇప్పుడు చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. ఇక్కడ ప్రభు అంటున్నాడు యాకోబు ద్వారా రాయిస్తూ, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. మళ్ళీ చదువుతాను చూడండి. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి, అంటే ఎవరైతే ప్రభువును ప్రేమిస్తారో వాళ్ళకి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందుతారు. ఎవరు పొందుతారు? ఎవరైతే శోధనని సహిస్తారు. ఇప్పుడు శోధన సహించడము, నేను అదే దేవుని అడిగాను, ప్రభు కరెక్టే, శోధన సహించడము అంటే ఏంటి? శోధన సహించడము, ఈ శోధన నేను భరించడము అంటే ఏంటి ప్రభు అంటే, దేవుడు అన్నాడు ఇప్పుడు మనందరికీ అనుభవం అయిన ఒక విషయం, అందరము ఈ పరిస్థితుల నుంచి మనం వెళ్ళాం, మనం ఇలా ఉన్నాము, ఎవరో వచ్చారు, మన ఏదో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, కారణం ఉందో లేదో వాళ్ళు నోటుకు వచ్చినట్టు వాళ్ళు మాట్లాడేస్తున్నారు. ఇప్పుడు నాకు వచ్చే శోధన ఏంటి? వాళ్ళు అలా మాట్లాడుతున్నారు కాబట్టి ఇప్పుడు నేను కూడా వాళ్ళని ఏదో అనాలి, ఇది నాకు వచ్చే శోధన. అసలు శోధన అంటే ఏంటి? ఏదైతే దేవుని చిత్తానికి వ్యతిరేకముగా నేను చేయడానికి నన్ను ప్రేరేపిస్తుందో అది శోధన. దేవునికి మహిమకరము కానిది చెయ్యాలి అని నాకు ఏదైతే ప్రేరేపణ వస్తుందో అది శోధన. కాబట్టి ఇప్పుడు వాళ్ళు వచ్చారు, అరుస్తున్నారు మన మీద. ఇది నేను ఎందుకు తీసుకుంటానంటే ఇది మనందరి జీవితంలో మనకు ఉండే అనుభవం అన్నమాట. ఇప్పుడు వాళ్ళు వచ్చి అరుస్తున్నారు, నాకు శోధన ఏంటి? నేను ఇప్పుడు వాళ్ళు ఎలా అరుస్తున్నారో నేను కూడా వాళ్ళతో పాటు అలాగా అరవాలి. అయితే ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు? శోధన నుంచి పారిపోమనట్లా,
శోధన నుండి దూరంగా పారిపోమనట్ల. అది యవ్వనస్తులకి దేవుడు చెప్పిన మాట, మీరు శోధన నుండి దూరంగా పారిపోండి. అన్ని సందర్భాల్లో శోధన నుండి దూరంగా పారిపోమనట్ల. ఏమంటున్నాడు? శోధన సహించేవాడు ధన్యుడు, అంటే ఆశీర్వదించబడినవాడు. ఇప్పుడు వాడికి శోధన సహించిన వల్ల వాడికి వచ్చే బహుమానం ఏంటి? ప్రభువు తనని ప్రేమించిన వాళ్ళకి ఏదైతే జీవ కిరీటం ఇస్తాడని వాగ్దానం చేశాడో ఆ జీవ కిరీటము ఎవరైతే శోధనని సహిస్తాడో వాళ్ళకి ఇస్తాడు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎవరో వచ్చారు, నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు, నాకు శోధన ఏంటి, నేను కూడా నోటికి వచ్చినట్టు ఏదో ఒకటి కోపం, ఆవేశం, మనం కూడా ఒక మాట విసిరేయాలి అనిపిస్తున్నారు. ఇప్పుడు సహించడం అంటే ఏంటి, భరించడం అంటే ఏంటి? వాళ్ళు మన ఎన్ని తిడుతూ ఉన్నా కూడా దేవుడు కుడి చెంప మీద కొడితే అడని చెంప చూపించమన్నాడు కాబట్టి మాట్లాడకుండా ఉండడమా? ఒకవేళ అదే కరెక్ట్ అయితే ప్రభువుని చెంప మీద కొట్టినప్పుడు ప్రభు అన్నాడు, నువ్వు నన్ను ఎందుకు చెంప మీద కొడుతున్నావు, నేను చేసిన నేరం ఏంటి నాకు చెప్పు అని అడిగాడు. కాబట్టి అందుకని అక్షరం చంపుతుంది, ఆత్మ జీవింపచేస్తుంది. అన్నిటికీ ఒకటే వాక్యం పనిచేయదు, అన్ని సందర్భాలలోనే ఒకటే పనిచేయదు. కాబట్టి ఇప్పుడు శోధన సహించడం అంటే ఏంటి? ఆ శోధనని నేను ఎదుర్కొనే విధానము అది దేవుని చిత్తానుసారముగా ఉందా లేదా? ఆ శోధనని నేను ఎదుర్కొన్నప్పుడు ఆ ఎదుర్కొనే విధానము దానికి నేను దేవుని పైన ఆధారపడుతున్నానా, లేకపోతే నా స్వంత తెలివితేటలు, నా స్వంత జ్ఞానం, లేక నా చిత్తాన్ని నేను దాని వరకు వాడుకుంటున్నాను. ఇప్పుడు నా చిత్తం ఏమంటుంది? ఆ సమయంలో నువ్వు వాళ్ళు తిట్టుకున్నారు కదా, నువ్వు తిట్టు, వాళ్ళు అంటున్నారు కదా నువ్వు మనం, లేకపోతే ఏమవుతుంది? ఇప్పుడు మన భాష ఏంటి? ఒకవేళ వాళ్ళు ఏదైనా అన్నప్పుడు నేను సమాధానం చెప్పకపోతే నేను చేతకంటాను అనుకుంటాను, నేను చేతకాని వాడిని అనుకుంటాను, మన మీద ఎక్కి తొక్కేసి, ఇవన్నీ మన భాష. కాబట్టి మనం ఏం చేస్తాము? కొంచెం సమయము కూడా మనము అసలు నేను ఇప్పుడు ఏం చెయ్యాలి ప్రభువా అని అడగడానికి కొంచెం సమయం కూడా మనం ఇవ్వము. కానీ ఎంత గొప్ప వాగ్దానము దేవుడు ఇచ్చాడు శోధన విషయంలో. దేవుడు అన్నాడు, శోధింపబడిన వాడు ప్రభువు నన్ను శోధిస్తున్నాడు అనకూడదు. ఎందుకు? ఆయన నన్ను శోధించుడు, శోధింపబడ్డానికి ఆయన నన్ను అప్పగిస్తాడు. ఆ శోధనకి నేను గురవడానికి దేవుడు నన్ను అప్పగిస్తాడు. ఇప్పుడు ఎలా చెప్పగలము శోధన సహించువాడు ధన్యుడు అని? దేవుడు బుద్ధినే నువ్వు సహించు అనట్లేదు కదా దేవుడు. అందుకని ఏమన్నాడు? మీరు సహించగలిగినంత కంటే ఎక్కువ మిమ్మల్ని శోధింపుడు అన్నాడు. అలాగే ఉన్నాడు, ఆ శోధనల నుండి తప్పించుకునే మార్గం కూడా నేనే చూపిస్తాను. ఇప్పుడు సహనము సకల జనులకు తెలియబడిన ఈవిడి అంటే అర్థం ఏంటి? ప్రభువు సమీపంగా ఉన్నాడు అంటే ఏంటి? నీకు శోధన ఎదురైనప్పుడు నువ్వు నన్ను అడుగు, ప్రభు నేనేం చేయాలి ఇప్పుడు, నువ్వు నన్ను అడుగు. ఎప్పుడైతే నేను నీకు చెప్తానో నా పద్ధతిలో ఎప్పుడైతే నువ్వు ఆ శోధనని జయిస్తావో ఇప్పుడు నువ్వు దాన్ని సాక్ష్యంగా నలుగురికి చెప్పడానికి అవకాశం ఉంటుంది. మీరు భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందరు అంటే నేను విగ్రహారాధనలో ఉన్నాను, నేను అప్పుడు మారు మనసు పొందాను, బాప్తిస్మం తీసుకున్నాను, నేను లేకపోతే ఫలానా క్యాస్ట్, ఆ క్యాస్ట్ నుంచి దేవుడు నన్ను తీసుకొచ్చాడు, ఇది కాదు సాక్ష్యం. ఏంటి? నాకు ఈ శోధన వచ్చింది అంటే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నేను చేసే అవకాశం నాకు వచ్చింది, ఆ ప్రేరేపణ వచ్చింది. అప్పుడు నేను దేవుడిని అడిగాను, దేవుడు నాతో ఈ వాక్యం ద్వారా మాట్లాడాడు, అప్పుడు నేను ఆ శోధన పైన విజయం పొందాను. మనం గడిచినసారి చదువుకున్నాం, ప్రతి స్థలంలో విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. పౌలు చెప్పిన మాట. ఎలాంటి దేవుని మనము కలిగి ఉన్నాము? ప్రతి స్థలమందు మనల్ని, ప్రతి స్థలమందు, ప్రతి సందర్భంలో దేవుని కోరికండి ఆ శోధనని మనము జయించి ఏం చేస్తున్నాడు? ఇప్పుడు విజయోత్సవంతో మనల్ని ఊరేగిస్తున్నాడు. అంటే ఏంటి? భూదిగంతముల వరకు నేను సాక్షినే ఉండే అవకాశం దేవుడు నాకు ఇస్తున్నాడు. అందుకే ప్రభు అన్నాడు, ఇప్పుడు ఆనందించాలి. దేనికి మనం ఆనందించాలి? దేనికి ఆనందించాలి ప్రభు నందు అంటే, ప్రభువా ఇలా నేను ఈ పాపపు శరీరంలో ఉన్నప్పటికీ, ఇలాంటి లోక సంబంధమైన శోధన నాకు ఎదురైనప్పటికీ, నేను ఎప్పుడైతే నిన్ను చూశానో ఈ శోధనపై నువ్వు ఎలా విజయం సాధించావో అలాంటి విజయం నువ్వు నాకు ఇస్తున్నావు చూడు, నీకెంతో వందనాలు నాయన. ఇటువంటి శోధన నేను ఎదుర్కోవడానికి నేను అర్హురాలినని నువ్వు నన్ను ఎంచుకున్నావు చూడు, నీకెంతో వందనాలు అని మనము ఆనందించాలి. అందుకే చూడండి, కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాట, ఇది మనందరికీ బాగా తెలిసిన మాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం
పేజ్ నెంబర్ 152. పదవ అధ్యాయం 13వ వచనంలో అంటున్నాడు, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదీ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గమును కలుగజేయక ముందే, నాకు శోధన ఎదురవ్వక ముందే, చూడండి, దానితో పాటు బోనస్, శోధనతో పాటు తప్పించుకునే మార్గం ఆయన కలుగు చేసేసి అప్పుడు నాకు శోధన అనుమతిస్తున్నాడు నా జీవితంలో. నేను ఎంత సహించగలను, నేను ఎంత భరించగలను అని నా తండ్రికి తెలుసు. మన పిల్లలు భరించలేనంత భారం మన వాళ్ళ మీద పెడతామా? అది చేయలేనంత పని వాళ్ళని మనం చేయమని చెప్తామా? దేవుడు కూడా ఆయన ఏదైతే శోధన నా జీవితంలో అనుమతిస్తున్నాడో, ఆ అనుమతించక ముందు దానితో పాటు ఏమిస్తున్నాడు? తప్పించుకునే మార్గము కూడా కలుగు చేస్తున్నాడు. కానీ మనము ఈ శోధన వైపే చూస్తున్నాము. కాబట్టి నేనేదో దేవుని కొరకు, నేను కాబట్టి దేవుని కొరకు ఎంతో బాధ అనుభవించేసాను, నేను కాబట్టి దేవుని కొరకు శోధనలు నేను తట్టుకుని నేను నిలబడిపోతాను, నేను కాబట్టి అనుకున్న తప్పించుకునే మార్గం మనం చూడలేకపోవడం వల్ల ఆ శోధనలో పడిపోతాం. దురాశ గర్భము ధరించి పాపము కనుక ఆ పాపము పరిపక్వమై మరణాన్ని. కాబట్టి నిజంగా మనము ప్రభువుని ప్రేమిస్తున్నామా? ఎలా చెప్పగలం? ప్రభువుని నేను ప్రేమిస్తే అప్పుడు నేనేం చేస్తాను? ఆ శోధన నాకు ఎదురైనప్పుడు దాన్ని భరించి నేను నిలబడి ఉంటాను అంతే. అందుకని యాకోబు రాసిన పత్రికలో లాగా శోధనను సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచి ఉండాలి. శోధనలో ఆ శోధనకు మనం నిలిచి ఉండాలి, కంగారు పడిపోకూడదు, అటు ఇటు పరుగులు పెట్టకూడదు. అందుకే ఫిలిప్పీయులకు రాసిన పౌలు ఏమన్నాడు? మీరు దేనిని గురించి చింతపడకండి. ఒక చోట రాస్తూ అంటాడు, ఇట్టి శ్రమలు, ఇట్టి శోధనలు మీ ముందున్న సహోదరులకు కూడా కలిగాయి, వాళ్ళు వాటిని జయించుకుని ముందుకు వెళ్ళారు. కాబట్టి వాటిని చూడండి. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రికలో చూస్తే, ప్రతి భారము సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త కొనసాగించి వాడని యేసు వైపు. కాబట్టి మన సహనము దేనియందు ఆ శోధనను మనం సహించి నిలిచి ఉండాలి. మనకేదైనా చిన్న శోధన రాగానే, అంటే ఏంటి, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఏదైనా చేయాల్సి రాగానే కలవరపడిపోతాం, బాధపడిపోతాం. అబ్బో ఏంటి ఇలా వచ్చేసింది. కొన్నిసార్లు మనం ఆ కలవరంలో అది ఆ దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనం చేసేస్తాం కూడా. చేసేసిన తర్వాత కూడా దేవుడు క్షమిస్తాడు. క్షమించడం నేను అనట్లా. తిరిగి ఎప్పుడైతే మనం దేవుని దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడి ఒప్పుకుంటామో తిరిగి సమకూరుస్తాడు. కానీ ఈ జీవ కిరీటం పొందే విషయంలో ఎవడైతే శోధనకి నిలిచి ఉంటాడో దేవుడు వానికి తను ప్రేమించే వారికి ఏదైతే జీవ కిరీటం ఇస్తాడో ఆ జీవ కిరీటం ఆ శోధన సహించే అందులో నిలిచి ఉండి గెలిచిన వానికి ఇస్తాడు. అప్పుడు మనం దేని వల్ల ఆనందిస్తున్నాము? దేనికోసం మనం ఆనందిస్తున్నాము? దేనికోసం మనం చింతిస్తున్నాము? నిజంగా మన శోధన ఎదురైనప్పుడు మనం అలాగే దేవుని వైపు చూస్తున్నామా? తప్పించుకునే మార్గం కూడా నేనే కలుగు చేస్తాను అంటున్నాడు దేవుడు. మనకంత టైం ఉండదు. ఇంకొంచెం పైకి వెళ్తే శోధన ఏంటి? నా చిత్తాన్ని నేను ప్రేమించుకుని నాకు ఇష్టం వచ్చినట్టుగా నేను చేయను. నాకు ఏది కరెక్ట్ అనిపిస్తుందో దాని మీద దేవుని ముద్ర వేసి దానికి ఒక దేవుని వాక్యాన్ని జోడించి ఇది నేను దేవుని వాక్యానుసారంగా నేను చేశాను అని చెప్తాను. అప్పుడు కూడా దేవుడు చూపిస్తాడు ఒక మాట, ఒక మార్గం. అమ్మ నువ్వు చేస్తున్నది తప్పు, అయ్యా నువ్వు చేస్తున్నది తప్పు, అది కాదు, ఈ మార్గంలో కూడా. అప్పుడు కదా మనం భూతి గంతముల వరకు సాక్షులుగా ఉండగలం. ఎవరు చెప్పడండి? ప్రతి ఒక్కడే చెప్పేస్తాడు. నేను ఒకప్పుడు విగ్రహారాధన చేస్తుండేవాడిని, నేను అవి చేస్తుండేవాడిని, ఇవి చేస్తూ ఉండేవాడిని, దేవుడు నాతో మాట్లాడాడు, నేను వదిలేసాను, మారు మనసు పొందాను, వచ్చాను. ఇప్పుడేం చేస్తున్నావు? ఆ తర్వాత అంతటితో అయిపోయిందా? మీరు ఎవరిని చూడండి, సాక్ష్యం అంటే ఫస్ట్ చెప్పేది అదే. నేను ఫలానా కులం అండి, మరి ఫలానా ఊరండి, నేను తాగుబోతున్నాండి, నేను తిరిగిపోతున్నాండి, నేను విగ్రహారాధనండి, దేవుడు నన్ను కాపాడాడు. తర్వాత ఏం చేస్తున్నాం?
దాని తర్వాత సాక్ష్యం ఏది? ఎన్ని శోధనలు వచ్చాయి? ఎన్ని శోధనలకు నిలిచి ఉన్నావు? ఎన్ని శోధనలకు విజయం వచ్చింది నీకు? దేవుడైతే వాగ్దానం చేస్తున్నాడు కదా, తప్పించుకునే మార్గం చూపిస్తానన్నాడు. ప్రతి స్థలములో మనల్ని విజయోత్సవంతో ఆయన ఊరేగిస్తానంటున్నాడు. దేవుడైతే అబద్ధం చెప్పడు కదా, ఆయన మాట అబద్ధం కాదు కదా. ఆ శోధనని ఎదుర్కొనే విధానము ఎలా ఉంది? ఎప్పుడైతే మనము ఆ శోధనని మనము దేవుని మార్గంలో మనం ఎదుర్కొంటాము, ఇది నా అనుభవం కాబట్టి చెప్తున్నాను. ఎప్పుడైతే ఆ శోధనని మనము దేవుడు చెప్పినట్టుగా ఆయన మార్గంలో మనం ఎదుర్కొంటామో అప్పుడు దాంట్లో పూర్తిగా విజయం పొందిన తర్వాత ఇంకా మళ్ళీ ఆ శోధన మనల్ని వెంబడించదు. ఒకవేళ శోధన వచ్చినా కూడా అది మనల్ని కలవరపెట్టదు. ఎందుకు? ఆల్రెడీ నాకు తెలుసు ఏ మార్గం కూడా వెళితే నేను ఆ శోధన నుంచి తప్పించుకుంటానని నాకు తెలుసు కాబట్టి నాకు పూర్తి విజయం. ఇంకా కలవరం ఉండదు, చింత ఉండదు. పౌలు చెప్తున్నాడు, ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించే అనుభవం ఉంది. కాబట్టి ప్రభువులను ఆనందిస్తున్నాము. దేనికోసం ఆనందిస్తున్నాము? ఇది కూడా చూసుకోవాలి. ఇంకేదైనా ఒక శోధన, ఒక దేవునికి వ్యతిరేకంగా చేసే ఒక సందర్భం ఎదురైనప్పుడు దానికోసం కూర్చొని ఏడుస్తున్నామా? లేకపోతే చేసేస్తున్నామా? లేకపోతే దాని మీద దేవుని మార్గంలో మనము దేవుని విజయం పొందినట్టుగా విజయం పొందుతున్నామా? ఆయన కూడా మనవలే శోధించబడ్డాడు, కానీ పాపం చేయలేదే. ఎందుకు? తండ్రి చెప్పిన మార్గం ఆయన చూసుకున్నాడు. ప్రభు ఇప్పుడు ఇందులోంచి తండ్రి నేను ఇందులోంచి నేను ఈ శోధన నుంచి బయటకు రావాలంటే నేనేం చేయాలి? తండ్రి చెప్పాడు, నువ్వు ఇలా చేశాడు. ఇప్పుడు కానాలి ఇందులో నీళ్ళని ద్రాక్షరసంగా మార్చాలి. తల్లి నుంచి చెప్పింది. ఇప్పుడు ప్రభువుకి శోధన ఏంటి? తండ్రి సమయం రాకముందే ఈయన అక్కడ ఒక అద్భుతం చేశాడు. తను చేశాడా? లేదే. తండ్రి సమయం కోసం ఎదురు చూసింది. తండ్రి అన్నాడు, ఆగు, కంగారు పడిపోకు, ఇక్కడ ఏమైపోదు. కానీ మనకేంటి? దేవుడు చెప్పినది చేసే లోపల ఏదో నష్టం జరిగిపోతుంది, నాకు ఏదో వచ్చేస్తుంది, టైం లేట్ అయిపోతుంది, ఆలస్యం అయిపోతుంది నాకు దొరికేసరికి అనుకుని మనం ఏం చేస్తాము? బురదలో కాలేస్తాం. అందుకే ప్రభు అన్నాడు, శోధనలో నిలిచి ఉండాలి. అప్పుడే మనము దేవుడు తను ప్రేమించిన వాళ్ళకి ఇచ్చే జీవ కిరీటం మనకి ఆయన ఇస్తాడు. అది వాగ్దానం చేశాడు, అది దేవుని వాగ్దానం. ఆ వాగ్దానం స్వతంత్రించుకోవాలి కదా. అందుకే పౌలు రాశాడు, ఎల్లప్పుడూ ఆనందించుడి, ప్రభువునందు ఆనందించుడి, ఈ సహనం సకల జనులకు తెలియబడినది. ఎందుకు? ఆయన సమీపంగా ఉన్నాడు. దేని కొరకు మీరు కంగారు పడుకోవాలి? దేని కొరకు బాధపడాలి? దేని కొరకు ఏడవాలి? దేని కొరకు అరవాలి? దేని కొరకు మనం ఒకరి మీద ఒకరు అరుచుకోవాలి? ఒకరి మీద ఒకరు కోపడాలి? దేని కొరకు? ఎందుకంటే మనము ప్రభు యొక్క ఉనికిని మనం గుర్తించట్లేదు. అనుకుంటున్నాము, మాటలతో చెప్తున్నామే, కానీ ఒకవేళ అక్కడ ప్రభువు ఉంటే మన ప్రవర్తన ఎలా ఉంటుంది? ఇవి మనం చెప్పుకోవడానికి ఎంతో బాగుంటుంది. ఆరాధన వర్తమానంలో, బలవర్తమానంలో, మంగళవారంలో, శుక్రవారం మనం నలుగురు కలుసుకున్నప్పుడు అది మనకి జ్ఞాపకం ఉండిపోవాలి. మన ఇంట్లో ఒక మనిషి ఉంటే, మనము కాకుండా ఒక గౌరవప్రదమైన మనిషి మన ఇంట్లో ఉంటే మన ప్రవర్తన ఎలా ఉంటుంది? ఇది ఒక శోధన. ప్రభువు ఉన్నాడని మనము చెప్తూ అక్కడ ప్రభువు లేనట్టుగా మనము ప్రవర్తించాలి. అందుకే ప్రభువు అన్నాడు, నేను నీకు సమీపంగా ఉన్నాను. అందుకనే భక్త్ సింగ్ గారి గురించి చెప్తారు, ప్రభువు ఎంత దూరంగా ఉన్నాడు మీకు, లేకపోతే ఎంత దగ్గరగా ఉన్నాడు అంటే ఈ మాంసానికి ఈ చర్మం ఎంత దూరంగా ఉంది? చెప్పు, ఎంత దూరంగా ఉంది? ఎంత దగ్గరగా ఉంది? ప్రభు నాకు అంత దగ్గరగా ఉంది. ఒకవేళ నేను శోధనలో దేవుని భరించి దేవుడి మార్గంలో నేను ఆ శోధనని జయించలేకపోతున్నాను అంటే నేను దేవుని మీద ఆధారపడలేను, దేవుని ఆత్మచేత నేను నింపబడట్లేదు చెప్పుకోవడానికి. ఎందుకు? మనం గడిచినసారి ధ్యానించుకున్నాం. ఇంత అద్భుతమైన మాటలు. ఆ సంభవింపబోవు సంగతులను పరిశుద్ధాత్మను మనకు తెలియజేస్తాడు. ముందే చెప్తాడు, అమ్మా ఈ శోధన వస్తుంది, ఈ శోధనలో నువ్వు ఇలాగ ఉండాలి, నువ్వు ఇలాగ చేయాలి, ఈ దారిలో నువ్వు వెళ్ళాలి. ఇదిగో దేవుడు నీకు ఏర్పరిచిన మార్గం, ఇది శోధనల నుంచి తప్పించుకోవడానికి. ఇంకప్పుడు మనకు శోధనలో పడిపోయే అవకాశం ఎక్కడుంది? అప్పుడు
పాపం మన మీద ప్రభుత్వం చేసే అవకాశం ఎక్కడుంది? ఇవన్నీ జరుగుతున్నాయి అంటే నేను దేవుని ఆత్మ చేత నింపబడట్లా. నాకు అసలు సీరియస్నెస్సే లేదు క్రైస్తవ జీవితం విషయంలో. దేవుని కొరకు జీవించే విషయంలో నాకు అసలు తీవ్రతే లేదు. వస్తున్నాము, వెళ్తున్నాము, వింటున్నాము. బోధన అలాంటి వాళ్ళు అయితే బోధిస్తుంది. బోధించడానికి ఏముంది? బోర్డు వస్తాయి. ఇవాళ రేపు రెఫరెన్స్ బైబిల్ బోర్డు ఉన్నాయి. ఒక వాక్యం తీసుకుంటే 100 రెఫరెన్స్లు దొరుకుతాయి. కానీ మనం ఎంతవరకు శోధనని మనము సహించగలుగుతున్నాం అంటే భరించి అది దేవుని మార్గంలో దాన్ని మనము జయించగలుగుతున్నాం. ఎందుకు మనం ఎల్లప్పుడూ ఆనందించే అనుభవంలో ఉండలేకపోతున్నాం అంటే ఇందుని బట్టి ఒకరోజు ఏడుపు, ఒకరోజు సంతోషం. ఎందుకు? ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగిస్తానంటున్నాడు. ఎల్లప్పుడూ, ప్రతి స్థలంలో, ప్రతి పరిస్థితిలో. ఏదైనా మనం గెలిచి వచ్చాము అంటే ఎంత సంతోషం ఉంటుంది. రోజు ఎందుకు ఉండట్లేదా సంతోషము? ఎందుకలాగా? ఏడుపు కాళ్ళు అన్నట్టు ఎందుకలాగా? నా ప్రభువు నేను పూర్తిగా ఎరగలేని స్థితిలో ఉన్నాను. నేను గ్రహించట్లా, ఆయన ప్రేమను నేను గ్రహించట్లా, ఆయన నాకు ఇచ్చిన వాగ్దానాలను నేను స్వతంత్రించుకోవట్లేదు. అసలు మనసు పొందాము అంటే ఏదో ఇంత సంతోషం అండి క్రైస్తవ జీవితం అంటే. ఇంత ఎక్సైట్మెంట్ అంటే ఉత్సాహం, రోజు ఉత్సాహం, రోజు ఉత్సాహం. నేను ఒంటరిగా ఉన్నా నాకు ఉత్సాహమే, నలుగురిలో ఉన్నా నాకు ఉత్సాహమే. ఇంకా ప్రభు నువ్వేం మాట్లాడతావు? ఇంకో క్షణం నెక్స్ట్ నువ్వేం చెప్తావు? నాకు చెప్పు. ఇంకా ఏం చెప్తావు? నాకు చెప్పు. అంత టైం ఎక్కడ ఉంటుంది? కొంతమంది అంటారు మాకు అసలు ప్రార్థన చేసుకోవడానికే టైం ఉండదు పొద్దున్న లేచి. అసలు దేవుని స్వరం వినడానికి మాకు టైం ఉండదు. అక్క చెప్పినట్టు ఇప్పుడు దేవుడు అంటాడు నేను నిలబడతాను నీకు, నాకు అసలు రావడానికన్నా టైం ఉంటుందా? నీకు టైం లేకపోతే ఎక్కడ ఉంటాడు? విడవబడతాడు. జాగ్రత్తగా చెప్పినట్టు ఇక్కడే మనం దేవుని అనుభవించి మన శరీరంలో ప్రాణం ఉండి దేవుడు మనకి 24 గంటలు ఇచ్చి మనకు అన్ని అవకాశాలు ఇచ్చినప్పుడే మనము దేవునితో సమయం గడపలేనప్పుడు ఇంకప్పుడు అక్కడ సంగతి ఆయనకి తెలియాలి, మీకు తెలియాలి, ఎవరికి వాళ్ళకి వ్యక్తిగతంగా తెలియాలి. మీకు శోధన అంటే మనకు ముందు భయం వచ్చేస్తుంది కాదు, అందులో మనం ఆనందించాలి. నిలిచి ఉండి దేవుడు నా జీవితంలో ఆ శోధన అనుమతించాలంటే నా మీద ఆయనకి ఎంత నమ్మకం లేకపోతే దేవుడు నాకు ఆ శోధన అనుమతించాలి. ఎందుకు ఈ మాట చెప్పగలం? మీరు సహింపగలిగినందుకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు